మేడ్చల్ జిల్లా బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ చెంగిచెర్లలో గల 34, 35, 36 సర్వే నంబర్ గల దళితులకు సంబంధించిన భూమిపై స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ అక్రమార్కులు అక్రమంగా నిర్మాణాలు చేస్తున్నారని కలెక్టర్కి, ఎంఆర్ఓకి మరియు మున్సిపల్ ఆఫీసులలో అక్రమ నిర్మాణాలు ఆపాలని తగిన చర్యలు తీసుకోవాలని వ్రాతపూర్వకంగా విజ్ఞప్తి చేశామని బాధితులు తెలిపారు. ఇవన్నీ పరిగణలోకి తీసుకున్న మున్సిపల్ కమిషనర్ శైలజ, ఫెడరేషన్ చైర్మన్, సీనియర్ నాయకులు రాపులు రాములతో కలిసి సర్వే నెంబర్లు గల అట్టి స్థలంలో జరుగుతున్నటువంటి నిర్మాణాలను పరిశీలించారు. సానుకూలంగా స్పందించిన కమిషనర్ స్టే ఆర్డర్ ఉన్నప్పటికీ నిర్మాణాలు చేపట్టడాన్ని ఖండించారు. త్వరలోనే అట్టి నిర్మాణాలపై తగిన చర్యలు తీసుకుంటామని, అక్రమ నిర్మాణాలను సీల్చడం లేదా తొలగించడం జరుగుతుందని, అవసరమైన చోట్ల ప్రభుత్వ ఉత్తర్వులు బోర్డు నాటుతామని తెలిపారు. ఈ సందర్భంగా రాపులు రాములు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పేద దళిత కుటుంబాలకు సంబంధించిన భూమిలో స్థానికంగా ఉండే రాజకీయ నాయకులు ఈ భూములను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారన్నారు. ఈ భూములలో స్టేటస్ కో ఉన్నప్పటికీ అక్రమ నిర్మాణాలు చేపడుతూ అక్రమార్కులు దండిగానే దండుకుంటున్నారని, దీనికి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా సహకరిస్తున్నారని ఆరోపించారు. వీటన్నిటిపై దృష్టి సారించి తగిన చర్యలు తీసుకోవాలని కమిషనర్ కు విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ వైస్ చైర్మన్ ఎడ్ల శ్రీనివాసరెడ్డి, ఫెడరేషన్ సభ్యులు శ్రీనివాసరెడ్డి, రామకృష్ణారెడ్డి, అట్టి భూమికి సంబంధించిన దళిత కుటుంబాలు పాల్గొన్నారు. సర్వే నంబర్ 34, 35, 36 లో టెనెంట్ రైట్స్ అనే దాని కింద హైకోర్టు నుండి స్టే ఆర్డర్స్ ఉన్నాయని చెప్పేసి తెలియజేయడం జరిగింది వాళ్ళు పిటిషనర్స్. సో దాంట్లో భాగంగా గతంలో టీపీఎస్, టీపీఓలు కూడా ఇక్కడ జరుగుతున్న ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ని స్టాప్ చేసిండ్రు. మళ్ళీ అగైన్స్ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయని కన్సర్న్ ఎవరైతే కోర్టుకు వెళ్ళడం జరిగిందో వాళ్ళు మున్సిపల్ ఆఫీస్ని అప్రోచ్ అయ్యారు. టెనెంట్ రైట్స్ అనేది ఇప్పటికీ పెండింగ్లో ఉంది, స్టేటస్ కోలో ఉంది కాబట్టి ప్రజెంట్ ఆన్గోయింగ్ కన్స్ట్రక్షన్స్ ఉండకుండా ఆపమని అడిగారు. దాంట్లో భాగంగా ఈరోజు విజిట్ చేశాము. ఇక్కడ జరుగుతున్న కన్స్ట్రక్షన్స్ ఏమున్నా కూడా కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఒబే చేయడం జరుగుతుంది. ఫర్దర్ అందరికీ ఇక్కడ ఉన్న పీపుల్ ఎవరైతే ఒకవేళ గతంలో పర్చేజ్ చేసి ఉంటే వాళ్ళకి అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా కోర్టు కేసు క్లియర్గా అంది కన్స్ట్రక్షన్స్ అనేవి టేకప్ చేయొద్దు, చేసినా కూడా ఇమ్మీడియట్లీ దాన్ని మున్సిపల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఎలాంటి కన్స్ట్రక్షన్స్ చేయొద్దు ఫర్దర్ అనేది మున్సిపల్ అథారిటీగా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. మున్సిపల్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకోమన్నారు మమ్మల్ని. మెయిన్ కావ్య రాణి వీళ్ళిద్దరే మొత్తం ఇదంతా ఫ్రాడ్ చేస్తారు మొత్తం. మీరు చెప్పుకోవాలి కదా, మీరు మాట్లాడింది చెప్పాలి కదా. మీరు మాట్లాడే మాటలే మేము చెప్తున్నాను. నేను అర్థం చెప్పలేదు. రోజు బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని చెంగిచెర్ల గ్రామ పరిధిలో గల 34, 35, 36 సర్వే నంబరు, అది 36 ఎకరాల 17 గుంటలు. ఈ భూమి పండు చెన్నయ్య అనే ఆయన దీనికి టెనెంట్ రక్షిత కౌలుదారుగా గతంలో నమోదై ఉన్నది. అయితే దానిని ఇక్కడ స్థానికులు కొంతమంది పట్టుదారుతో కుమ్మక్కయి ఈ టెనెంట్దారులకు, కౌలుదారులకు ఎలాంటి ప్రమేయం లేకుండా వాళ్ళని కాదని వాళ్ళంతా కూడా లేఅవుట్ చేసి అమ్ముకున్నారు. దాని పద్ధతి ఏముంటుందంటే ఈ టెనెంట్ వాళ్లకు 60%, పట్టదారులకు 40% ఉంటుంది. ఈ 60% కన్సల్ట్ చేయకుండా 40% ఇతర స్థానిక నాయకులు కొంతమంది వాళ్ళే ఈ ఊళ్ళో ఏలేటోళ్ళే వాళ్ళు దాన్ని లేఅవుట్ చేసి అమ్ముకుని ఇష్టానుసారంగా వాళ్ళని అమ్ముకుంటారు. వీళ్లకు మరి తెలిసిన తర్వాత ఇది మా భూమి అని తెలిసిన తర్వాత ఇది గతంలో వాళ్ళంతా కూడా వ్యవసాయం చేసిండ్రు, పంటలు పండించారు, అనేక కార్యక్రమాలు జరిగినాయి భూమి మీద. కానీ వాళ్ళను భయపెట్టి భయభ్రాంతం చేసి వాళ్ళను కేర్ చేయకుండా ఆ భూములంతా అమ్ముకుంటే ఇక ఇక్కడ స్థానికంగా వాళ్ళు బలవంతులు, వీళ్ళు బలహీనులు, పేదలు, ఎస్సీలు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలని చెప్పి ఆ రోజున ఎంఆర్ఓ గారిని, స్థానిక ఎంఆర్ఓ గారిని ఆశ్రయించగా కోర్టులో ఒకటి దావా వేయగా ఎంఆర్ఓ గారు వీళ్ళ ఫేవర్లో ఆర్డర్ ఇచ్చారు. ఆర్డర్ అయిన తర్వాత దాన్ని సర్వే చేసారు, ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ కూడా ఆ దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఇక లాభం లేదని చెప్పేసి వీళ్ళు
కోర్టును ఆశ్రయిస్తే 2008 సంవత్సరంలో అక్కడ స్టేటస్ కో ఆర్డర్ వచ్చింది. అంటే భూమి ఎట్లుందో అట్లే ఉండాలి, దీన్ని ఎలాంటి నిర్మాణాలు కానీ ఏ విధమైన స్ట్రక్చర్ చేంజ్ చేయకూడదు అని చెప్పి వాళ్ళు ఆర్డర్ ఇచ్చిన తర్వాత అది మున్సిపల్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. స్థానిక సంస్థలు దాన్ని ఎట్లాంటి కేర్ చేస్తలేరు. కోర్టు ఆర్డర్ను సైతం వాళ్ళు ఏమాత్రం పట్టించుకోకుండా ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలను ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఈ అధికారులు కావ్య కానీ రాణి కానీ వీళ్ళందరూ కూడా ఏంటి అంటే లంచాలకు లోబడి ఇక్కడ కూడా దగ్గర డబ్బులు తీసుకొని కమిషనర్ గారికి రాంగ్ రిపోర్ట్ ఇచ్చింది. మేమందరం కూడా ఏం లేదు, ఎట్లాంటి నిర్మాణాలు జరుగుతలేవని మళ్ళీ కలెక్టర్ గారికి అనేక సార్లు ప్రజా దర్బార్లో లెటర్లు ఇచ్చిన తర్వాత వారికి నోటీస్ వచ్చింది. ఒక వారం రోజుల మీరు సైట్ ఇన్స్పెక్షన్ చేసి వాస్తవంగా పరిశీలించి నాకు ఖచ్చితంగా రిపోర్ట్ ఇవ్వాలని చెప్పినప్పుడు వారు ఈరోజు సైట్ మీదకి రావడం జరిగింది. స్వయంగా వారు పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత కూడా 100 నిర్మాణాలు జరిగినాయి. మేము ఈ సందర్భంగా కమిషనర్ గారికి తెలియజేసేది ఏంటంటే ఖచ్చితంగా వాటన్నిటి మీద చర్యలు తీసుకోవాలి. వాటిని అన్నీ కూడా ఖచ్చితంగా కూలగొట్టాలి. ఏదో వాళ్ళకి పెనాల్టీలు వేసి సీజ్ చేసి అది కావాల్సింది. సీజ్ చేస్తే మీరు రాజకీయ నాయకుల మోచేతి కింద ఉంటుంది కాబట్టి మీరు ఎట్లయినా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, మీ నోరు మూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి అక్రమ కట్టడాలు మొత్తం కూడా డిమాలిష్ చేసినట్టయితే ఇతరుల వాళ్ళకు కూడా భయం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా చర్యలు తీసుకోవాలి, ఈ పేదలకు న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. మేము కూడా బోడుప్పల్ ఫెడరేషన్ పక్షాన మనకి సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళ బాధితులు, వాళ్ళు ఎట్లాంటి మరి ఇవన్నీ చేయరు. వాళ్ళ కుట్రలు కుతంత్రాలు తెలియదు, ఎవరి దగ్గర లాక్కోవాలన్నటువంటి ఆ దురాలోచన లేని వాళ్ళు. కాబట్టి మనం అందరం కూడా పేద ప్రజల కోసం ఖచ్చితంగా మరి ప్రభుత్వము, కమిషనర్ గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకొని అక్రమార్కుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని కూడా తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తారు. చెంగిచెర్ల మెయిన్ రోడ్ ఏదైతే ఉందో చెంగిచెర్ల నుండి మేడిపల్లి రోడ్డు, దానికి ఏ పోల్కు కూడా లైట్ లేక రాత్రి ప్రయాణించే 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది. మనుషులైతే రోడ్డు మీద నడవాలంటే ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో భయపడుతూ ఉన్నారు. అయితే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఆమెను చెప్తే ఆమె తప్పకుండా ప్రతి స్తంభానికి లైట్ వేస్తామని హామీ ఇచ్చాను. అలాగే సాయినగర్ మెయిన్ రోడ్లో ఎక్కడి నుంచి కనకదుర్గ కాలనీ నుంచి వస్తున్న డ్రైనేజీని కూడా త్వరలోనే ఈ చింతలచెర్లకు పడకుండా దాన్ని వేరే మార్గంలో కింది దిగువకు మేడిపల్లి సైడ్ తీసుకెళ్ళి అక్కడ డ్రైనేజీలో కలుపుతామని కూడా వారు హామీ ఇచ్చిండ్రు. ఈ హామీని ఫుల్ఫిల్ అయ్యే వరకు మేము ఆమెను ఫాలో అప్ చేస్తూ ఈ పనులను సాధిస్తామని నేను మనవి చేస్తాను.